హ్యాపీ దత్త జయంతి, దత్తాత్రేయుడు జయంతి ఈరోజు. ఫ్రెండ్స్, దత్తాత్రేయుడు ఎవరు ఏంటి చిన్న ఉన్నదో చెప్తున్నా. ఒకానొక రోజు కైలాసంలో శివపార్వతులు కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణి, పతివ్రత ఎవరు మాలో అని చెప్పి శివుణ్ణి పార్వతీదేవి క్వశ్చన్ చేస్తుంది. శివుడు ఈ మాట విని బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహాముని పత్ని అనసూయ అని చెప్పారు. అనసూయ పరమసాధ్య అని చెప్పారు. ఇది విన్న పార్వతి, లక్ష్మీ, సరస్వతి అంటే పార్వతీదేవి చాలా కోపం అయిపోతుంది. అంతేకాదు, పార్వతీదేవి, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు కూర్చొని ఆలోచిస్తారు. మనకంటే పతివ్రతలు ఎవరున్నారు ఈ ప్రపంచంలో, ఈ భూమిలో అని చెప్పి, దేవలోకంలోనే కాదు అసలు భూలోకంలో ఎవరున్నారని చెప్పి మనం ఒక పరీక్ష పెడదామని చెప్పి ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరికి ఒక పరీక్ష పెడతారు. ఏంటి, మీ ముగ్గురు వెళ్తారు, అదే భిక్షాటన చేయడానికి వెళ్తారు. వెళ్ళి అనసూయ దగ్గరికి వెళ్ళి వాళ్ళొక పరీక్ష పెట్టి పంపుతారు. వీళ్ళు ముగ్గురు వస్తారు, అనసూయ దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేస్తున్నప్పుడు అమ్మ ఎవరు సత్య అనసూయ బయటకు వస్తుంది. వచ్చి చూసరికి ముగ్గురు. ఆవిడ ఒక పతివ్రత అంటే ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, పతివ్రత అంటే కేవలం ఒక భర్తతో ఉండడం, జీవితం గడిపేయడం కాదు. పతివ్రత అంటే ఓర్పు, సహనం. భర్తకి పేదరికంలో ఉన్నప్పుడు తనకు కూడా ఆ కష్టంలో ఎదుర్కోవడం, ఇంట్లో ఎలాగా భర్తకి, పిల్లలకి చూసుకోవడం. అంతేకాదు, చాలా కష్టాల్లో ఎప్పుడు భర్తకి తోడు వదిలి వెళ్ళిపోవడం కాదు, తోడుగా ఉండి ఆయన వెంట ఉండి ఎలా భర్తకి అంటే విజయంలో సాధింపని తేవడం, ఇవన్నీ భార్య యొక్క లక్షణాలు. ఇక భార్య భర్తకి ఏది కావాలంటే అది తెచ్చివ్వడం, అటువంటివన్నీ ఉంటాయి. అంటే ఇంకొక మాట ఏంటంటే సతీ సావిత్రి, సతీ సుమతి వీళ్ళు ఏంటంటే వాళ్ళ భర్తకి కావాల్సిన ఇంకో భార్య దగ్గరికి వెళ్ళాలంటే తన భర్తకి కాళ్ళు లేకపోయినా తన భుజాలపై ఎక్కించుకొని ఆ భార్య తీసుకెళ్ళిందట అక్కడికి వయసేది. అంటే పతివ్రత అంటే అన్ని లక్షణాలు చాలా ఉన్నాయి. సో పతివ్రత అనేది కేవలం దేవతల్లోనే కాదు మనసులో కూడా ఉంటారని సత్య అనసూయ నిరూపించింది. అంతటి పతివ్రత ఆవిడ ఈ ముగ్గురికి చూసి తను గ్రహించగలిసింది, ఎవరు వీళ్ళు ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నా దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తున్నారని చెప్పి ముగ్గురికి లోనికి రమ్మంటుంది. అయితే మా ముగ్గురికి భోజనం పెడితే మేము భోజనం చేస్తాం, కానీ ఒక్కటి దిగంబరంగా మాకు నువ్వు భోజనం పెడతానంటే చెప్పు, మేము వస్తామని చెప్తాను. అంటే ఇది విన్న అనసూయ చాలా బాధలో పడిపోతుంది, ఏం చెయ్యాలా అని. అప్పుడు మాత ఒక శిరోజాలు, చాలా పొడవుగా పెద్దవి శిరోజాలు అంటే హెయిర్ పెద్దది, జుత్తుతో ఏదైనా కప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెవు చూడండి, ఇది ఇలా కప్పిస్తున్నాం జుత్తుతో, అంటే అలాగా పెద్ద జుట్టు అయిందనుకోండి, శరీరం మొత్తం ఆవిడ కప్పుకొని వాళ్ళ ముగ్గురికి చిన్నపిల్లలుగా తయారు చేస్తుంది. చిన్నపిల్లలుగా తయారు చేసి భోజనం పెడుతుంది. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు కదా, ఇంకా వాళ్ళు భోజనం తినేసాక వాళ్ళ ముగ్గురు చిన్నపిల్లలు అయిపోయారు కదా, వాళ్ళ ముగ్గురు తీసుకెళ్ళి ఉయ్యాలు వేసి ఊపుకొని ఆడించుకొని పాలించుకొని ఆవిడ చాలా సరదాగా ఇంట్లో జీవితం గడిపిస్తుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఒకసారి చింతలో పడిపోయారు. అదేంటి మన భర్తలు వెళ్ళి ఉండిపోయారు, రాలేదు, ఇప్పుడు మనకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ ముగ్గురు వచ్చి సత్య అనసూయ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి, అమ్మ మా తప్పులు క్షమించు, మేము ఒక పతివ్రతవని మేము తెలుసుకున్నాం, మా తప్పులు క్షమించి మమ్మల్ని మన్నించి మా భర్తల్ని మా దగ్గర పంపించు తల్లి, వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉంచితే ఈ జగత్తులో చూసిన దిక్కెవరు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, నీ దగ్గర ఉండిపోతే అవ్వదుకే తల్లి అని చెప్తే వాళ్ళ ముగ్గురికి పెద్దలుగా చేసి అమ్మ ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి దత్తాత్రేయుడిగా మారారు. ఆ రోజు నుంచి దత్త జయంతి అని పిలువబడింది. సో ఈరోజు హ్యాపీ దత్త జయంతి. అంతేకాదు సాయి వీళ్ళందరూ దత్తాత్రేయుడు రూపంలో అని అంటారు కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు కూడా వాళ్ళ దగ్గర చూడండి ఎప్పుడు డాగిలు, ఆవులు ఇవన్నీ ఉంటాయి దత్తాత్రేయ దగ్గర. అందుకే పెట్స్ కూడా మనం ప్రేమించాలి. హ్యాపీ దత్తాత్రేయ జయంతి.